2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సార్, బంగారం గురించి మాట్లాడితే చాలా మందికి ఇంట్రెస్ట్ అని మనం బంగారం సంబంధించి ప్రతిరోజు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అంత క్యూరియాసిటీ ఏంటి అని చూస్తే అంటే బంగారం దాని వాల్యూ అనేది చాలా ఎక్కువ, చాలా ప్రీషియస్ మెటల్ అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు బంగారాన్ని కొనుక్కోవాలి అంటే చాలామంది రేట్ ఎక్కువైపోయింది, నేను ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను, కానీ బంగారం ఉంటే అదొక స్టేటస్ అండ్ రిచ్నెస్ ఇవన్నీ వస్తూ ఉంటుంది. బట్ ఈ బంగారాన్ని కొనుక్కోవాలి అంటే బ్యాక్ ఎండ్లో మనం సంపాదిస్తేనే, దాన్ని అఫోర్డబుల్ పెంచుకుంటేనే మనం బంగారాన్ని కొనుక్కోగలుగుతాం. మరి ఆ బంగారాన్ని కొనుక్కోవాలి అంటే మనం ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బంగారం తక్కువ ధరతో పాటు ఎక్కువగా కొనుక్కునే సోమత వస్తుందంటారు? ఈ విషయానికి వస్తే నిజంగా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ప్రతి తల్లి తన కూతురు ఆర్ కొడుకు ఎవరైతే పిల్లలు ఉంటారో నువ్వు నా బంగారం నాన్న అని చెప్పేసి చెప్తుంటారు మాట వరుస కోసం. అది ప్రేమతో, ఎందుకంటే ఆ ప్రేమ అలాంటిది. సో ప్రతి తల్లి, ఎస్పెషల్లీ తండ్రి, అందరూ కూడా ఈ బంగారం అనే ఈ పదాన్ని చాలా ఎక్కువగా వాడతారు. అండ్ అఫ్ కోర్స్ ఈవెన్ హస్బెండ్ కాల్స్ హిజ్ వైఫ్ నా బంగారం అని చెప్పేసి. సో బంగారానికి మనం ఎన్ని రకాల కైండ్ ఆఫ్ వాల్యూ కట్టినా ఆర్ దానికి మీనింగ్ ఇచ్చుకున్నా మొత్తానికి బంగారం మాత్రం ప్రెషియస్, వాట్ ఎవర్ యూసే, ఎవరు ఏం చెప్పినా కానీ. సో ఈ విషయానికి వచ్చినప్పుడు బాగా ఆలోచించా. ఇన్ఫ్లేషన్ రోజు రోజుకు పెరిగిపోతుంది. అన్నీ ఏది చూసినా కానీ ఒక సంవత్సరం ముందున్న రేటు నెక్స్ట్ ఇయర్ ఉండదు. అసలు నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఒక 2-3 months తర్వాతనే ఆ రేట్స్ ఉండవు మీకు. సో అది ఏ విషయానికి వచ్చినా కానివ్వండి అన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి. ఈ రోజు మనకు 1,00,000 దగ్గరలో ఉన్న బంగారం కాస్త నెక్స్ట్ 10 yearsలో ఎంత ఉండొచ్చు అంటారు? అప్రాక్సిమేట్లీ 1,20,000, 50,000. నేనైతే చెప్తాను 2 లక్షలు కూడా ఉండొచ్చు 10 years తర్వాత, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఈ స్పీడ్తో పెరుగుతున్న అన్ని రేట్స్ అన్ని కాస్త మనం చూసుకుంటే మామూలు కూరగాయలే మీకు 2, 3, 4 times అయిపోతే బంగారం ఎందుకు పెరగకూడదని నాకు చెప్పండి. అది ప్రెషియస్ మెటల్ కదా మరి. సో బంగారం అని చెప్పి జస్ట్ పిలుచుకోవడం కాదు, బంగారం కొనడానికి దానికోసం ప్లానింగ్ కూడా ఉండాలి మీ దగ్గర, అవునా? మనం పిల్లలకి బంగారం అనే పేరు పిలిచేటప్పుడు ప్లానింగ్తో పిలువము, ఆ ప్లానింగ్తో ప్రేమించము. అది జస్ట్ హార్ట్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఆ మాట. కానీ నిజమైన బంగారం మీరు కొనాలి అంటే ప్లానింగ్ ఖచ్చితంగా ఉండాలి. యూ డోంట్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ కదా. దానికి జస్ట్ నోరు తెరిచి బంగారం అనగానే మీ ఇంట్లో అది మ్యాజిక్ లాగా వచ్చి మీ ముందు ఆ నగ కూర్చోదు. సో దీనికోసం ప్లానింగ్ ఎంత ఈజీగా మీరు చేసుకోవచ్చు అంటే మీకు ఒక నొప్పి కలగకుండా, గిచ్చితే నొప్పి అవుతుంది కదా, సో అలాంటి పెయిన్ కూడా లేకుండా నెక్స్ట్ 10 years కోసము మీకు జనాలు 100% చేసే తప్పు ఏంటి, ఏం తప్పు చేస్తున్నారు, అండ్ నేను చెప్పిన ప్లాన్ ప్రకారంగా మీరు ఎంత ఈజీగా నెక్స్ట్ 10 yearsలో మీరు ఒకవేళ 2 లక్షల రూపాయలు తులం బంగారం అయిపోతే 1000 రూపాయలు పెట్టుబడి సింపుల్ ప్లెయిన్ వనీలాతో మీరు ఓన్లీ తులం బంగారమే కొనగలుగుతారు. కానీ నేను చెప్పిన ఐడియా స్టెప్ అప్ సిప్ క్యాల్కులేటర్ ప్రకారం మీరు చేసుకుంటే మీరు 10 తులాల కంటే ఎక్కువ కొంటారు బంగారం. గాట్ ఇట్? ఓకేనా? సో 1000 రూపాయలతోనే, జస్ట్ 1000 రూపాయలు పెట్టుబడితో కనీసము మనం 2 లక్షల రూపాయలు తులం అనుకుంటే 10 సంవత్సరాల తర్వాత 10 తులాలకు ఎంత అవుతుంది శిరీష? 22 లక్షలు అవుతుంది. సో 22 లక్షల వర్త్ బంగారము నెలకు జస్ట్ 1000 రూపాయలతో మీరు కొనొచ్చు. ఎస్, ఇది తథ్యం, ఇది నిజం, టచ్ వర్డ్. ఓకేనా? సో లెట్ మీ షో యూ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. అయితే ఇలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్ మనకు రావాలి. నా 1000 రూపాయలు కూడా నేను పెట్టిన పెట్టుబడి కూడా కాస్తంత సేఫ్గా ఉండాలి, ఎందుకంటే కష్టాజీతం కాబట్టి. సో లెట్ మీ నాట్ టేక్ టూ మచ్ ఆఫ్ రిస్క్. కొంచెం నేను పెడతాను పెట్టుబడిగా, కొంచెం రిస్క్ ఉంటుంది, అంటే ఉప్పు కారం లాంటిది అనమాట. సో ఒక బ్యాలెన్సింగ్ అనేది మనం చేసి పెడదాము. సో దట్ మీ దగ్గర ఎవరైతే మీ పిల్లల్ని పుట్టించిన తర్వాత మీరు వాళ్ళ కోసం ప్లానింగ్ చేస్తారు కదండి, అది ఎడ్యుకేషన్ కోసమా, ఫారిన్ ఎడ్యుకేషన్ కోసమా, వాళ్ళ పెళ్లి చేయాలా, వాళ్ళ కోసం బంగారం కొనాలా, ఇవన్నిటి కోసం కూడా ఒకటే సొల్యూషన్ ఏంటంటే 1000 రూపాయలు నెలకు పెట్టుబడి పెట్టండి, కనీసం 10 తులాల బంగారం తీసుకెళ్ళండి మీ పిల్లల కోసం. ఓకేనా? లెట్ మీ స్టార్ట్ నా. ఇందాక మీకు చెప్పా, అందరూ కూడా చేసే తప్పు ఏంటంటే నెక్స్ట్ 10 years వరకు ఓన్లీ ఒక చిన్న తప్పు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ పర్ మంత్ 1000 రూపీస్, రేట్ ఆఫ్ రిటర్న్ అరౌండ్ 12% per annum. మీకు 10 సంవత్సరాలు ఆగిన తర్వాత మీరు పెట్టింది 1,20,000, మీకు వచ్చింది ఇంకొక 1,04,000 లాభము. టోటల్ లాభం చూసుకుంటే 2,24,000 మాత్రమే. ఓకేనా? కానీ జస్ట్ 2 లక్షలు వస్తే ఒక తులం బంగారము 10 years తర్వాత ఏం సరిపోతుంది శిరీష, నాకు చెప్పండి. ఈ రోజే కనీసం ఎంతోమంది కాల్ చేసి నాకు మేము 70 తులాలు కొనాలి సార్, 50 తులాలు కొనాలి సార్ అంటారు. మనం ఇక్కడ 10 తులాలకే చుక్కలు కనబడుతున్నాయి.
సో జస్ట్ ఆలోచించండి. సో నేనేం చేస్తానంటే మీరు ఇదే 1000 రూపాయలతో తులం కాదు కనీసం మీరు 10 తులాల కంటే ఎక్కువ బంగారం మీరు కొనుక్కుంటారో ఆ రహస్యం ఏంటో చెప్దాం. షూర్ సార్. సో ఇది చూడండి, ఇక్కడ దిస్ ఇస్ 1000 రూపీస్ మళ్ళీ మీరు పెట్టుబడి పెడుతున్నారు. దీన్ని మీరు సంవత్సరానికి 50%తో పెంచుకుంటూ వెళ్తారు. అంటే మీరు మొదటి సంవత్సరం మొత్తం 1000 రూపాయలు పెట్టారు నెలకి, రెండో సంవత్సరం 1500 పెడతారు, అదే మూడో సంవత్సరం 1750 ఆర్ ఆ రేట్లో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కూడా సేమ్ 12% పర్ యానం నేను పెడుతున్నాను, ఎక్కువ ఏం పెట్టట్లేదు. 10 సంవత్సరాల వరకు మీరు పెట్టుబడి పెడుతున్నారు. అప్పుడు మీకు 10 సంవత్సరాల తర్వాత టోటల్ కార్పస్ మీకు వస్తుంది 22,13,658 రూపాయలు. ఓకేనా? ఇది నేను మినిమం రిటర్న్స్ ప్రకారం చెప్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టిన పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, మరి ఎలాంటి మ్యూచువల్ ఫండ్ కొనాలి, ఎలాంటి ETF కొనాలి, ఎలాంటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలి అంటే నేను చెప్తాను మీకు. ఇక్కడ మీకు మినిమం రిటర్న్స్ మాత్రం యావరేజ్గా మీకు 12 to 14%, 12 to 15% అనేది వస్తుందండి యావరేజ్ మీరు తీస్తే. కానీ మీకు స్కై ఇస్ ద లిమిట్. ఒకవేళ ఇదే అమౌంట్ మీకు చెప్తున్నాను శిరీష, ఇది 12%తో మనము 22 lakhs చెప్పాము కదా, ఇక్కడ దీన్ని మనం జస్ట్ డబుల్ చేద్దాం, ఎక్కువ వద్దు. ఓకేనా? 24% పర్ యానం ప్రకారం పెట్టుకుంటే మీకు టోటల్ కార్పస్ వస్తుంది ఆఫ్టర్ 10 years 30,68,552. అంటే మీరు ఇక్కడ 12% వస్తే 22 లక్షలు వస్తాయి. అదే మీరు 24% రిటర్న్స్ ఒకవేళ వచ్చింది అనుకుందాము, మినిమం అయితే 12% ఎక్కడికి పోదని చెప్పేసి మనకు చాలామంది ఇంటర్నేషనల్ మీడియాలో, నేషనల్ మీడియాలో కూడా చెప్తున్నారు. సో 30 లక్షలు మీకు ఒకవేళ 24% పర్ యానం మీకు వస్తే యూ విల్ గెట్ 30.68 అనమాట. ఇలాగే కొన్ని సంవత్సరాలు ఏం జరిగింది మీకు ఒక నిజం చెప్తా. 2020లో జరిగింది ఏంటంటే March 23rd మన దేశ ప్రధానమంత్రి లాక్డౌన్ అనౌన్స్ చేశారు. ఆ రోజున నుంచి చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి 3 yearsలో ఎంత రిటర్న్స్ ఇచ్చాయి? 2000% పర్ యానం, 2000%. నేను ఎంత మాట్లాడుతున్నాను? 12. జస్ట్ 12% లేదా 24% చెప్తున్నారు. అంటే 2000% ప్రతి సంవత్సరం వస్తుందా అండి, లేదా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుందా, ప్రతి 5 సంవత్సరాలకు వస్తుందా, లేదంటే 10 సంవత్సరాలకు వస్తుందా అంటే దట్ ఈస్ నాట్ అష్యూర్డ్, ఇట్స్ నాట్ గ్యారంటీడ్. అది పక్కా కాదు. నేను ఓపెన్గా చెప్తున్నాను మీకు ఒకటే మాట, మనం తక్కువ ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎక్కువ వచ్చింది అనుకోండి, మీరు కళ్ళకు అద్దుకొని లక్ష్మీ తల్లి మా మీద కరుణించిందని చెప్పేసి మీరు పెట్టుకుంటారు కదా జాగ్రత్తగా. సో ఒకటే మాట చెప్తా, 12% కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇండియా ఈజ్ ఎ వెరీ యంగ్ కంట్రీ ఫర్ ద నెక్స్ట్ 30 years. మన దగ్గర మేజర్ పాపులేషన్ అంతా కూడా బిలో 28 years ఉన్నారు కాబట్టి మోర్ దెన్ 60 to 65% పాపులేషన్. వీళ్ళందరూ కూడా 60 ఏళ్ళ వరకు చేరాలి అంటే 30 years వరకు మీకు ఇండియాలో ఉన్న బుల్ మార్కెట్ని అడ్వాంటేజ్ తీసుకునేది మనమే. అంటే మీరు, నేను, మనం అందరం కలిసి ఈ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో నేను మీకు ఎన్ని సంవత్సరాలు పెట్టమంటున్నాను పెట్టుబడి? 30 సంవత్సరాల కాదు కదా, 10 years ఓన్లీ. సో యూ కెన్ మేక్ అ కిల్లింగ్ అనమాట. అలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దారికి, అలాంటి కైండ్ ఆఫ్ మాస్టర్ క్లాస్కి నన్ను అడగండి, నేను చెప్తాను. అంటే ఎలా సార్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అన్న, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి తెలుసుకోవాలి అన్న, బంగారం తక్కువ ధరలో ఎక్కువగా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు చేయాల్సిందల్లా మీ పని మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టి జస్ట్ 1000 రూపాయలే ఎందుకు, నేను ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడితే నాకు ఇంకా ఎక్కువ ఎందుకు రాదు అని చెప్పే ప్రశ్న మిమ్మల్ని మీరు అడిగారనుకోండి, దానికి జవాబు మీకు దొరుకుతుంది. అండ్ దాని తర్వాత మీరు నన్ను అడగండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే. ఎందుకంటే నేను ఇప్పటిదాకా చేసిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెట్టుబడి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఈ మాస్టర్ క్లాస్లో ఒక కన్సైజ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో మిమ్మల్ని ట్రైన్ చేయబోతున్నాను. ఇది మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఆపర్చునిటీ ఉంటుంది. ఈ మాస్టర్ క్లాస్లో మీరు బంగారం కోసం పెట్టుబడి పెడతారా, మీ భవిష్యత్తులో అలాంటి కైండ్ ఆఫ్ మీకు ఒక మంచి కార్పస్ ఫండ్ కావాలా, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలా, ఎడ్యుకేషన్ కోసం, ఇన్సూరెన్స్ కోసం కానీ మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇవన్నీ కూడా ఇదొక్కటే క్లాస్లో ఉండబోతుంది. ఈ రోజే కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.